హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వరల్డ్. ఈరోజు మనం చాలా రుచికరమైన బీరకాయ పచ్చడి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. బీరకాయ యొక్క కమ్మదనం, రొయ్యల అద్భుతమైన రుచి కలిసి ఈ కూరని మరింత టేస్ట్గా చేస్తాయన్నమాట. అలాగే పొట్టకి కూడా చాలా లైట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దామా. ముందుగా నేను ఈ పాత్రను వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నానండి మొన్న. దీనిలో వండుదాం అనుకుంటున్నా. అయితే దీనికి ఉన్న స్టిక్కర్ని రిమూవ్ చేయడానికి కొంచెం సేపు సెక తగిలిస్తే సరిపోతుంది. ఈజీగా పాత్ర నుంచి స్టిక్కర్ను వేరు చేసేయచ్చు. తర్వాత క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వండుకోవడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుని 3 పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకుని ఆయిల్లో వేయించుకోవాలి. అలాగే ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకుని ఉల్లిపాయలు ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్ది కరివేపాకు రెమ్మలు వేసుకుని 1.5 టేబుల్ స్పూన్ అంత చిన్న టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా ఇందులోకి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే నీసు వాసన అనేది వస్తుంది. రొయ్యలు నీళ్ళని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. అవి మరలా ఇంకిపోయేంత వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకోవాలి. రొయ్యలు అనేవి ఇలా లైట్గా గోల్డెన్ షేడ్కి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, కొద్దిగా పసుపును కూడా వేసుకుని రొయ్య ముక్కలకి మంచిగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ధనియాల పొడిని కూడా వేసేసుకుని ఒక పండు టమాటోని సన్నగా చాప్ చేసుకుని వేసుకోండి. గ్రేవీ అనేది కొంచెం థిక్గా వస్తుందన్నమాట. వేసిన తర్వాత టమాటోలు మగ్గేంత వరకు కూడా మంటని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ కూర చాలా చాలా బాగుంటుందండి. లైట్గా ఉంటుంది, అసలు పొట్టకి కూడా ఎంత తిన్నా హెవీ అనేది అనిపించదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇట్లా రొయ్యలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ బీరకాయలో అండి ఫైబరు, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందండి. ముఖ్యంగా అసలు శరీరానికి చల్లగా ఉంచుతుంది. ముందు శరీరాన్ని అయితే ప్రత్యేకంగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది. బీరకాయలు అసలు పథ్యానికి నెంబర్ 1 అసలు. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత బీరకాయల నుంచి నీళ్ళు వస్తాయి కదండి, అవి వచ్చి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒకవేళ కొంచెం వాటర్ పడితే కనుక వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని మరలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేసిందనగా కొద్ది గరం మసాలా, అలాగే కొద్ది కొత్తిమీరను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. వేడి వేడి అన్నంతో బాగుంటుంది, చపాతీలతో కూడా బాగుంటుంది. నాకు జలుబు చేసిందండి. నా వాయిస్ ఒకవేళ బాగోపోతే ఏమనుకోబాకండి. ఇట్లా ఆయిల్ బాగా పైకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోబాకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు.